డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, నాకు ఒక సందేహం ఉంది. ఏం తెలుసా, ఉపవాసాలు అంటారు కదా, మామూలుగా అసలు ఉపవాసం అనేది ఎందుకు చేస్తారు? చాలా మందిని అడుగుతాను, ఈరోజు నేను తిననండి అంటారు. ఎందుకంటే ఈరోజు మంగళవారం అంటారు, కొంతమంది శనివారం అంటారు, కొంతమంది బుధవారం అంటారు, కొంతమంది సోమవారం నుంచి శనివారం వరకు ఉపవాసాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అసలు ప్రత్యేకంగా ఒక దినం అంటూ ఉంటుందా? అసలు ఉపవాసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇది నేను ఒక మతపరంగా కూడా అడగట్లేదు. మామూలుగా చూస్తే క్రిస్టియానిటీలో కూడా ఉంది, ఫాస్టింగ్ చేస్తారు అంటారు. హిందూయిజం లో కూడా ఉంది, ఇస్లాంలో కూడా ఉంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఉపవాసం అనేది? దీన్ని ఎలా చేస్తారు? దీని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు? వండర్ఫుల్ క్వశ్చన్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా రోజుల తర్వాత చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు చెప్పినట్టు హిందూయిజం ఫాలో అవుతుంది ఏదో పేరు చెప్తూ, ఇస్లాం ఫాలో అవుతుంది ఏదో పేరు చెప్తూ, క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది ఏదో పేరు చెప్తూ, అసలు ఫాస్టింగ్ వెనకాతలున్న డివైన్ పవర్ ఏంటి? ఫాస్టింగ్ వల్ల ఆరోగ్యపరంగా ఎలా హెల్ప్ అవుతుంది? ఫాస్టింగ్ వలన అనంత విశ్వశక్తిని, దైవశక్తిని శరీరంలోకి ఆవహించుకునే స్కోప్ ఏమైనా ఉందా? ఓకే. ఫాస్టింగ్ వల్ల మేనిఫెస్టేషన్కి ఏమైనా యాడ్ ఆన్ అవుతుందా? ఇది మేజర్ బిగ్గెస్ట్ టాపిక్. ఎవ్రీ సింగిల్ పాయింట్ గురించి ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేయడానికి ఈరోజు ప్రయత్నిద్దాం. అన్ని మతాల పరంగా కూడా విల్ డీకోడ్ టుడే. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః, ఓం ద్రం దత్తాత్రేయ నమః. ఎనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. వండర్ఫుల్ క్వశ్చన్. ఫాస్టింగ్ అసలు వన్ బై వన్ మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో భూ ప్రపంచంలో ముందు నుంచి ఉన్నది మనకు ఫాస్టింగే. ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసే అంశమే బ్రేక్ ఫాస్ట్. ఏంటి? బ్రేక్ ఫాస్ట్. మీరు అబ్జర్వ్ చేయండి, పూర్వంలో ఫుడ్ ఎలా? హంటింగ్ ఎప్పుడు వెళ్తాము? వెలుగుండేటప్పుడు పూర్వంలో వెళ్ళేవారు. మార్నింగ్ ఎప్పుడో నైటో ఎర్లీ అవర్స్లో హంటింగ్కి వెళ్తే 10కి 11కి ఏదో వేసేవారు హంటర్స్. పూర్వంలో ఫుడ్ లేదు కదా, అండ్ అది తెచ్చి రాగా తినేవాళ్ళు, కుక్ చేసుకొని తినేవాళ్ళు. ఇట్స్ బిన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడు తినేవాళ్ళు? తెల్లవారుజామున హంటింగ్కి వెళ్తే 11, 12కి తినేవాళ్ళు. మళ్ళీ మిగిలింది ఎప్పుడు తినేవాళ్ళు? నైట్కి తినేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రిపీట్. అంటే జనరల్గా ఒక రోజుకి ఒక మానవుడికి ఎన్ని టైమ్స్ ఫుడ్ ఉంటే సరిపోతుంది? 2 టైమ్స్. నైట్ టైం ఎర్లీ అవర్స్లో హంటింగ్కి వెళ్ళి తిన్నాక 11, 12, మళ్ళీ 8 ఈవినింగ్ చీకటి పడుతుంది. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు వచ్చిందిలేండి. ఆటోఫిజీ అంటాం, సెల్ఫ్ ఈటింగ్ అంటాం. కమింగ్ టు ద పాయింట్, ఇంతకుముందు మనం 2 పూట్లే తినేవాళ్ళం. దీన్ని కెలోగ్స్ అనే ఒక కంపెనీ యుఎస్ఏలో మనల్ని పాడు చేయడానికి వచ్చి బ్రేక్ ఫాస్ట్ అంటే నైట్ నుండి మళ్ళీ 11, 12 వరకు మనం ఎందులో ఉంటామో? ఉపవాసంలో ఉంటాం, ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేదే బ్రేక్ ఫాస్ట్ అని కార్బోహైడ్రేట్స్ని తెచ్చిపడేసాడు. అది మన వాళ్ళు ఆవర మీదలో తింటూ ఇలా ఉండాల్సిన ఇలా ఉబ్బేసి ఏమేమో అయిపోతా ఉన్నారు. సో బ్యాక్ అండ్ స్టోరీ అర్థమైందా? బ్రేక్ఫాస్ట్ ఆపితేనే చాలా. ఇంతకుముందు ఏదో ఉంటుంది అసలు సింగిల్ డేలో మార్నింగ్ మీల్ వెరీ ఇంపార్టెంట్ అని. పూర్వంలో అదేమి మార్నింగ్ మీల్ లేదు. ఎప్పటికంటే మహా అద్భుతంగా 100 సంవత్సరాలు ఆరామ్సే బ్రతికారు బికాస్ ఆఫ్ దిస్. ఇప్పుడంతా కెమికల్ అంతా అయిపోయింది. కమింగ్ టు ద టాపిక్, ఈ ఫాస్టింగ్ అన్నది డివోషన్కి మనం కనెక్ట్ చేస్తే, ఏ మతం వాళ్ళైనా సరే ఏదో ఒక పేరు చెప్పుకుంటూ ఫాలో అవుతున్నారు, అది గుడ్ థింగ్. కాకపోతే ఫాస్టింగ్కి మేనిఫెస్టేషన్కి ఏంటి కనెక్షన్? ఫాస్టింగ్కి డివైన్ బ్లెస్సింగ్స్కి ఏంటి కనెక్షన్? సో ఫాస్టింగ్కి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఏమి కనెక్షన్ ఉంది? ఫాస్టింగ్కి శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, చక్రాస్. అది యాక్టివేట్ అవ్వడానికి ఏమి కనెక్షన్ ఉన్నది ఇప్పటికీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. వాస్తవాలు మాట్లాడదాం. శరీరంలో 112 శక్తిపీఠాలు ఉంటాయి. వీ కాల్ ఇట్ యాజ్ ఎ చక్రాస్, ఎనర్జీ సెంటర్. జనరల్గా బయట 7 చక్రాస్ అంటారు, కానీ మహాశివుడు చెప్పిన సీక్రెట్ టోటల్ 114 చక్రాస్ ఉన్నాయి. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112, అవుట్సైడ్ ఆఫ్ ద బాడీ 2, టోటల్ 114. సో శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, చక్రాస్.
శరీరంలో ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, బ్యాడ్ ఫ్యాట్, దానివల్ల ఆరోగ్యంగా ఉంటారా? ఉండరు. క్లియర్ కదా? విచ్ మీన్స్ మీరు ఆరోగ్యంగా ఉండనివ్వకుండా చేసిన ప్రతి అంశము కూడా నెగిటివే కదా. సో బాడీలో ఓవర్ వెయిట్, ఒబెసిటీ, ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే అది నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఉంటే చక్రాస్ యాక్టివేట్ అవ్వవు. మరి చక్రాస్ యాక్టివేట్ అవ్వనప్పుడు డివైన్ బ్లెస్సింగ్స్ మీరు ఎలా పొందుతారు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేనిఫెస్టేషన్కి, ఫాస్టింగ్కి అద్భుతమైన కనెక్షన్ ఉంది కనుక భగవద్గీతలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు చేయడం కాదు, ఏకాదశి రోజు 100% ఉపవాసాలు చేస్తే జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ప్రక్షాళన జరుగుతుంది. ఆరోగ్యాలతో సంపూర్ణ ఆశీర్వాదంతో 100% ఉంటారు. కాకపోతే దానికి మీ కర్మ కూడా యాడ్ ఆన్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచన, మన మాట, మన వైఖరి, మన ధోరణి ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడే కర్మ ఫలితానికి సంబంధించి. సో ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, బాడీలో ఉన్న తన ఓన్ ఫ్యాటే తను తింటుంది. దాన్నే మనం ఆటోఫెజీ అంటాం, సెల్ఫ్ ఈటింగ్. ఇప్పుడు కీటోజెనిక్ ప్రాసెస్ అంటాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, 16:8. ఇదంతా ఏంటి? సెల్ఫ్ ఈటింగ్. దేని కొరకు? ఆరోగ్యంగా ఉండడం కొరకు. గుర్తుపెట్టుకోండి, శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవ్వాలంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళాలి. మెటీరియలైజ్డ్ నెగిటివ్ ఎనర్జీ ఏంటి? ఎక్సెస్ ఫ్యాట్. దానంతరకు తన ఫ్యాట్ తినాలి అంటే బాడీకి ఏం అవసరం? ఫాస్టింగ్ అవసరం. అంటే భగవద్గీతలో లిఖించబడి ఉన్నది ఫాస్టింగ్ అంటే భోజనానికి దూరంగా ఉండడం కాదు. ఫాస్టింగ్ అంటే దైవశక్తికి దగ్గరగా ఉండడం. మంత్రాస్ చాంటింగ్ చేసుకుంటూ, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మైండ్ సెట్. అది ఎవరైనా 100%. ఇప్పుడు అందరం, ఇప్పుడు ఏ మతం అవ్వనివ్వండి, కోస్తే వెళ్ళాల్సింది హాస్పిటల్కే. అక్కడ మతాలు చూడం మనం. మన ఇంట్లో ఒక ఆమె డెలివరీ, ప్రెగ్నెన్సీ టైం వచ్చింది, అప్పుడు మతం చూస్తామా? చూడం. కోర్టుకి వెళ్ళాలి, లాయర్తో మాట్లాడాలి, జడ్జి గారితో మాట్లాడాలి, అక్కడ మతం చూస్తామా? చూడం. ఈ పనికిమాలిన పంచాయతీలకి వీఆర్ సేయింగ్ మతం. నేను అన్ని మతాలు ఒకటి అని చెప్పట్లేదు, ఏ మతాన్ని తక్కువ చేయట్లేదు. ట్రై టు అండర్స్టాండ్. బట్ మతం ఎక్కడ తేవాలో అక్కడ తీసుకొస్తాం, ఎక్కడ వద్దో చాలా తెలివిగా ఆపిస్తాం. మన పని మనం చేసుకుంటే వెళ్ళాలా, మన మతాన్ని, మన ధర్మాన్ని రక్షించుకుంటూ మనం వెళ్ళాలి. అల్టిమేట్గా చేస్తుంది దేనికి? డివైన్ కనెక్షన్ శరీరంలోకి, డివైన్ ఎనర్జీ శరీరంలోకి ఆవహించుకోవడానికి, డివైన్తో అద్భుతమైన కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం కొరకు. ఫాస్టింగ్ సైన్స్ ప్రూవ్ చేసింది హెల్దీగా ఉంటామని, సనాతన ధర్మం ఎప్పుడో ప్రూవ్ చేసింది. దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, ముక్కోట దేవతలతో, కులదైవంతో, గృహదైవంతో, నీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలతో, నీ గురువుతో కనెక్ట్ అయ్యి ఆశీర్వాదాలు పొందడం కొరకు 100% ఫాస్టింగ్ చేయాలి. కాకపోతే మన యొక్క ఏజ్ ఫ్యాక్టర్, మన యొక్క హెల్త్ కండిషన్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కామెంట్లో అందరూ టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి, ఐ ఫీల్ హెల్దీ, నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలను కామెంట్లో టైప్ చేయండి. ఎవరైతే హెల్త్ కొరకు బాధపడుతున్నారో ఈ మాటను ఎక్కువ చాంటింగ్ చేయాలి. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు అని చెప్తూ రోజుకు 10,000 అడుగులు వేయాలి తల్లి. యాజ్ పర్ హెల్దీగా ఉండాలంటే రోజుకి 10,000 స్టెప్స్ వేయాలి. మూమెంట్ ఈజ్ ఎ న్యూ మెడిసిన్. మూమెంట్ ఈజ్ ఏ న్యూ మెడిసిన్. బాడీకి ఈ రోజుల్లో మూమెంట్ కావాలి. ప్రతి డాక్టర్కి ఇంత టమ్మీ ఉంది, వాళ్ళందరూ డయాబెటిక్. బికాస్ ఆఫ్ మూమెంట్ లేకపోవడం ద్వారా 80-90% గో అండ్ చెక్ ఇట్ అవుట్. 10 హాస్పిటల్ చెక్ చేయండి, 7-8% డాక్టర్స్కి టమ్మీ ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ లిపిడ్ ప్రొఫైల్ ఉంటుంది, ట్రైగ్లిజరాయిడ్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఫాస్టింగ్ డివైన్ కనెక్షన్ని దగ్గరకు చేస్తుంది. అలానే భోజనంకి దూరంగా ఉంటే సరిపోదు. మన ఆలోచన, మన మాటలు, మన వైఖరి, మన ధోరణి, మన మాట, మన చేత అన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి. డివైన్ కనెక్షన్స్ కొరకు పరితపించాలి. మార్క్ మై వర్డ్స్, ఫాస్టింగ్ ద్వారా శరీరంలో ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయితే తద్వారా నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావని విశ్వజ్ఞానంలో లిఖించబడి ఉన్నది. అహం బ్రహ్మాస్మి తరపున భూప్రపంచానికి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను. సో వంశీ గారు, మీరు మెడిటేషన్ క్లాసెస్ గురించి రివ్యూ చేశారు ఒక వీడియోలో. మన 5 days ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా ఉన్నాయన్నారు కదా, ఒక్కసారి దాని గురించి. ష్యూర్. ఇంతకు ముందు మనం క్లాసెస్లో ఒక 7 days స్పాన్లో 1 or 2 days మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఒక 10 to 15 minutes చేపిస్తూ ఉంటుండే మనీని అట్రాక్ట్ చేయడానికి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూయర్స్ కోరిక మేరకు, మన తెలుగు ప్రజల కోరిక మేరకు
అసలు మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ట్రిపుల్ ఎం. మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు ఒక క్లాసెస్ నిర్వహించబోతున్నాం. అది 110% భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, మరియు విశ్వం యొక్క ఆజ్ఞ అని కూడా భావిస్తున్నాను. ఏమేం గైడ్ చేయబోతున్నామంటే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంటుంది, అన్డౌటెడ్లీ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్స్, 12 యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మంత్రశాస్త్రంలో 5th పాయింటే మనకి మోడర్న్ మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్స్ అని మాట్లాడడం జరిగింది. డబ్బును ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కామన్. ఇవన్నీ ఉండగా మేజర్గా మైండ్ఫుల్ మెడిటేషన్ అంటాం, విపాసన అంటాం. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు గైడ్ చేశాడు ఇది. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా మనం భావించాలి, దట్ ఈజ్ విపాసన. మైండ్ఫుల్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, అలానే త్రాతక్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, విజువలైజేషన్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, థర్డ్ ఐ మెడిటేషన్ ఉండబోతుంది, ఆరా క్లెన్జింగ్ అంటాము, డివైన్ ఆరాని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి, అండ్ సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్స్ ఉంటుంది, అమావాస్య కోసం చేయాల్సిన కొన్ని రిచువల్స్, పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్, ఏకాదశి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్ గురించి షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ ఎవ్రీ మంత్ మన గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆహ్వానించే ప్రక్రియ ఒకటి ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. లక్షల రూపాయలు, 100 రూపాయలు, 10-20 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సులభంగా, సునాయాసంగా చేసుకోవచ్చు. వై? బికాస్ ఈ ప్రపంచంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి సింగిల్ ఎలిమెంట్కి ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటి వరకు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ సౌత్ ఇండియాలోనే, తెలుగులోనే ఎవరు బయటికి రివ్యూలు చేయని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని భగవంతుడు ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు హిడెన్ సీక్రెట్స్ అన్ని రివ్యూల్ చేస్తున్నాం. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. మెడిటేషన్ గురించి A to Z ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. ఇది బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్. హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, ఆల్రెడీ వర్కింగ్ మెన్, వర్కింగ్ ఉమెన్ అటెండ్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్. ఈ విశ్వజ్ఞానాన్ని పట్టుకొని ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ప్రోగ్రాము. డబ్బు ఉన్నా పీస్ ఉండదు. 100 కోట్లుండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏమి సుఖం? దానికి సంబంధించి మెడిటేషన్స్ ఉండబోతుంది. ఆరోగ్యాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ ఉండబోతుంది. సో అబౌట్ మెడిటేషన్ A to Z ఉండబోతుంది. అబౌట్ యూనివర్సల్ నాలెడ్జ్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, దీని కొరకు A to Z ఉండబోతుంది. ఇవన్నీ కాకుండా ధనాన్ని ఆకర్షించే కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. నవగ్రహాలకి సంబంధించి సింగిల్ లైన్ 3-4 పాయింట్స్తో కలిపి సింగిల్ మంత్రాస్ ఉన్నాయి. మేజర్ సీక్రెట్స్ అన్ని ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ మించి బంచ్ ఆఫ్ పరిహారాలు ఇవ్వబోతున్నాం. టిప్స్ అనుకోండి, తంత్ర పరిహారాలు అనుకోండి, సులభంగా సునాయాసంగా చేసుకుని అన్ని సెట్ అయితే ఆల్ సెట్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఇది ఒక డివైన్ గైడెన్స్ అని మనం భావించాలా. ఈ వీడియో కంటి ముందుకు వస్తుంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. మీరు ఏ కన్న తల్లికి పుట్టాలి, ఏ కన్న తండ్రికి పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న స్కోప్ మీకుందా? మానవ మాతృలకి ఎవ్వరికీ లేదు. అది రుణబంధం, కర్మ ఫలితం. అది ఎలా అయితే కోఇన్సిడెన్స్ కాదో, మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో, విశ్వ జ్ఞానం మన జీవితంలోకి రావడానికి కూడా అంతే ఆశీర్వాదం ఉండాలి. ఈ వీడియో ముందుకు వచ్చింది అంటేనే ఆ ఇంటి ఎలివేలు పేదో ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో సంకేతం అని భావించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో ఒక కొటేషన్గా ముందుకు వస్తుందని గ్రహించి కామన్ సెన్స్తో భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక స్టెప్ వాళ్ళు తీసుకుంటే మిగతా స్టెప్స్ నడిపించడానికి సృష్టి రెడీగా ఉందని విశ్వ వాక్.
సో వ్యూవర్స్, మరి ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ చాలా మంది అటెండ్ అయ్యారు, ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ కూడా చూడటం జరిగింది. ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా మనం విన్నాము, చూసాము కూడా. మరి ఇప్పుడు కామెంట్స్లో చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయరనేసి. మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు, జూలై 17th నుంచి కంటిన్యూగా 5 days మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పారు కదా, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ అవ్వచ్చు. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే. నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.